వచ్చాయని ఏపీలో కూటమి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతున్నాయని సీఎం రమేష్ అన్నారు. కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్న సంస్థలు మాత్రం తప్పుడు సర్వేలు ఇచ్చాయని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ బూటకమన్నారు. కౌంటింగ్ రోజున కూటమి నేతలంతా సహనంతో ఉండాలని, ఎటువంటి ఆందోళన చేపట్టవద్దని సీఎం రమేష్ అన్నారు. ఏ విధంగా జరిగి చూసాం, ఎక్కడెక్కడ నుంచి వచ్చారని చూసాం. మీకు ఒక విషయాలు చెప్పాలి, ఎందుకంటే నేను మాట్లాడేది టీవీలు ధైర్యంగా ప్లే చేస్తే పర్వాలా, ఛానల్స్ ప్లే చేస్తే పర్వాలా. ఛానల్స్ ప్లే చేయలేక ఉన్నాయి. నిన్న కూర్చొని డిబేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కంట 3,40,000 మంది వచ్చారు నా లెక్క అంటే, పక్కన ఇంకొక ఆయన అబ్బా ఎంత లెక్క నువ్వు ఎంత మేధావిని తప్పట్లు కొడుతున్నాడు అంటే, ఒక డోర్ కొడితే ఒక డబ్బలా వాయించినట్టు లెక్కలు ఎక్కడ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు రావాలి అంటే 15 దారులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి రావాలంటే దాదాపు 5-6 దారులు ఉన్నాయి. నల్గొండ పైన రావచ్చు, ఖమ్మం పైన రావచ్చు, కర్నూలు పైన రావచ్చు, భద్రాచలం పైన రావచ్చు. అలాగే అట్లా తెలుగులూరుపేటకి మాచర్ల మీదుగా పోవచ్చు, బస్సుల్లో పోవచ్చు, రైల్లో పోవచ్చు, కార్లలో పోవచ్చు. వాళ్ళకి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ పోవచ్చు. ఒక చెక్ పోస్ట్ కాదు, దాదాపు నేను లెక్కలు ఇస్తే దాదాపు 17-18 చెక్ పోస్ట్ రాష్ట్రం నుంచి, తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, రాయచూరు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు. ఎన్ని లెక్కలు లేకుండా అసలు ఎన్ని వెహికల్స్, ఒక్క రోజుకు 30-40 వేల వెహికల్స్. దాని తర్వాత నేను రాత్రి 2-3 వరకు కూర్చొని నేను పడుకోలా. వాళ్ళు చెప్పిన ఛానల్స్లో నేను ఎన్హెచ్ఏ మాట్లాడి అన్ని రోజులు ఎన్ని వెహికల్స్ వచ్చినాయని ఎన్హెచ్ఏ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఇచ్చా. ఆ ఛానల్స్ నన్ను ఈరోజు పిలిస్తే నేను వచ్చి చెప్తా ఒక్కొక్క రోజు ఎన్ని వెహికల్స్ వచ్చాయి, ఏ టైమింగ్లో ఎన్ని వెహికల్స్ వచ్చాయి అనేది. బస్సులో స్పెషల్ బస్సులు ఎన్ని వచ్చాయి, స్పెషల్ ట్రైన్స్ ఎన్ని వచ్చాయి, ట్రైన్స్లో ఎంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారు, మొత్తం డేటా ఇస్తాను. ధైర్యం ఉందా మీకు పెట్టుకునేదానికి?